హలో అమ్మ, కట్టకడ చేతపడి చేసిరు కాదే. ఊరి బాడుకో గాడేం చెప్తాను, నువ్వు చక్కగా ఇంటికి రారా ఫస్ట్. కాదమ్మా, ఈడ పైసలు పెట్టిరే, ఈడ పట్టుకొస్తున్నా. ఊసి పాడుకో పైసలు వద్దేమొద్దు, నువ్వు చక్కగా ఇంటికి రారా ఫస్ట్. పైసలున్నాయే, నిమ్మకాయలున్నాయే, పట్టుకొత్తనే. పైసలు వద్దు నిమ్మకాయలు వద్దు, నువ్వు చక్కగా ఇంటికి రారా. సరే సరే కూర్చున్నా ఉండు. ఏమే, ఈ నెల జీతం బదులు 100 ముద్దులు పంపిస్తా, సర్దుకోవే. మరేం పర్వాలేదండి, సర్దుకుంటాను. సరే అండి, 20 ముద్దులు కరెంట్ వాడికి ఇస్తా, 20 ముద్దులు పాల వాడికి ఇస్తా, ఇంకా 20 ముద్దులేమో కూరగాయల వాడికి ఇస్తా, మిగిలిన 40 ముద్దులేమో ఇంటోనర్కి ఇస్తా. నువ్వు నా కొంప ముంచకే, పంపించినా కానీ చూసుకో ఇక. అట్లంటే నాతో ఏమే సుజాత, సీనియర్ కొడుకు సర్కారు నౌకరికి చదువుతానంట కదనే, వాడేడ చదువుతాడక్క? అది కాదే, వాడు సిటీకి పోయి కోచింగ్ తీసుకుంటానంట కదనే. వాడేడ చదువుతాడక్క? సిటీకి పోయి అమ్మాయిల సోకుళ్ళు తాగుడు తిరుగుడు నేర్చినాక వాడు వానికేడొస్తుందక్క సర్కారు నౌకరి? ఓసిపోరి గట్లనే వాడికి పోయింది వాడిని. వాడు చేసే కథలు ఎట్లున్నాయక్క సిటీకి పోయి? ఏమవుతాయి, పొరడే చేసుకుంటాం, మనకేంది అంతే. ఓ ఫోడా, మంచిగా ఆడుకో. ఇప్పటికే అప్పు చేసుకున్న బొమ్మలు ఎవంతరు ఓకు. సరే సరే బాబు, ఎక్కేటోడు ఎక్కొచ్చు, దిగేటోడు దిగొచ్చు. ఇప్పటికే మా అయ్య అప్పు తెచ్చి కొన్నాడు ఈ బొమ్మలన్నీ. నీకు పడ్డాయి 2 ఓట్లు, ఇంకా ఎన్నిటితో ఓడిపోయినా అని అడుగుతాను అక్క. అరే నా ఇంట్లో 6 ఓట్లు ఉండేరా మొత్తం, నాకు 2 ఓట్లు పడేందిరా. అరే తమ్ముడు, నన్ను మోసం చేసిల్లురా మీరు. మంచిగా అండి వద్దంటున్నావా? ఎగురుకుంటా పోటీ చేసినావు, ఇప్పుడు ఓడిపోయి ఏడుస్తున్నావు. ఇంట్లో ఆడేదా సాధని అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? అరే పిల్లలు, డిసెంబర్ 31 అందరు బ్యాగులు చదువుకొని రెడీ ఉండండి, మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది. మిమ్మల్ని అందరినీ 2026 తీసుకోబోతున్నా. ఏమమ్మా డల్లుగున్నావు? బిగ్ బాస్ అయిపోతుందిరా మామ, అందుకే డల్లుగున్నారా. బిగ్ బాస్ కూడా అయిపోతుందిరా, ఇంకెప్పుడు బాగుపడతారా నువ్వు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఏమరా ఒకటే ఏడుతున్నారు ఇద్దరు. ఆఖరికి ఈగ కూడా లవరు ఉన్నాడు మామ, మనకెప్పుడు దొరుకుతుందో లవరు? ఏం సమా, ఈ మధ్య సోకు రెడీ అవుతున్నావు, కొత్త రైకలు కొత్త చీరలు కడుతున్నావు, నీదేం జోరు మళ్ళీందావా? అందంగా రెడీ అవుతుంది, ప్రతి అర్థమైన పడుకోగలని నా మీద. నమస్తే అన్న, ఈరోజు ప్రత్యేకమైన రోజు తెలుసా అన్న? తెలుసనా, ఇవాళ జాతీయ రైతు దినోత్సవం, మనలాంటి రైతుల కష్టాన్ని గుర్తించే రోజు. అవునా, ఎండలు వర్షాలు కష్టాలు అన్నీ భరిస్తూ దేశానికి అన్నం పెట్టేది మనమే. అవును, మన చెమట బొట్టే దేశానికి బంగారం లాంటిది. రైతుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఆధునిక పద్ధతులు ఉపయోగించుకుంటే మన జీవితం ఇంకా మెరుగుపడుతుంది. సరే అన్న, యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపాలి, అప్పుడే వ్యవసాయం బలపడుతుంది. అందరికీ ఒక మాట, రైతుని గౌరవించండి, వ్యవసాయాన్ని కాపాడండి. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఆడుకుంటున్నారు, నేను కూడా వెళ్ళి ఆడుకుంటానమ్మా. మీ బాబు పొద్దుగాలనే చేను కాడికి పోయినరా, ఇప్పటికి ఇంకా రాలేదు. ఇంటికాడ పనులు ఎవరు చేయాలరా? నువ్వు ఆడుకోనికి పోతే పెనకాలు తీసి బర్ల గడ్డేసి దొడ్డు రాదురా. ఆ పనులన్నీ చేసినానమ్మా, ఇప్పుడు ఆడుకోనికి పోతా. ఆట ఎక్కడిదిరా?
ఈరోజు పొలం కాడ నాటేయాలి. మనకు పనున్న రోజు ఆటలేదురా. నీ అవ్వ రోజు ఇంట్లోనే ఏదో ఒక పని చెప్తావు, నన్ను ఆడుకునేవా? ఆటలు ఎందుకు బిడ్డ, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనవి. పని చేసుకుంటే బతికేటోళ్ళం మనం. ఇలా జీవితంలో త్యాగం చేసిన రైతు బిడ్డలకు ప్రపంచ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మా అమ్మా చెప్పరా బిడ్డ, మళ్ళీ అమ్మా మన ఇంట్లో ఆటోమేటిక్ లైట్ పెట్టిరానే. ఎంత గట్లా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, రాత్రి వచ్చినప్పుడు బాత్రూంలో పోతే లైట్లు ఆటోమేటిక్ వెలిగినాయి. ఓరి వాడుకో, మళ్ళా ఫ్రిడ్జ్ లో పోసినారు వచ్చా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు?